స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం మరోసారి మనందరి రీతి కలుసుకోవటం, దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత అని మనం గుర్తించాల్సిన వారమైన ప్రియులారా. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని మనం ఎంతగా చదివితే అంతగా వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం మనకి ఎంతగా అర్థమైతే అంతగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఫలవంతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి క్రైస్తవ వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండాలి, అనగా దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, వాక్యాన్ని గ్రహించాలి. అప్పుడే ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఎవరో చెప్పారని నడుచుకోవడం కాదు, మనం ఏం చేయాలో వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అదే క్రైస్తవ జీవితం. కాబట్టి సోదరులారా, మీరెవరైనా సరే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. ఎవరికి చెప్పాలి? మీరంటే సేవకులు కాబట్టి వాక్యం మాకు బోధించాలి, కాబట్టి మీరు చదవాలి, మీరు ధ్యానం చేయాలి, మాకు బోధించాలి అని మీరు అనుకోవచ్చు. పిల్లల వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి అంటే అది చెప్పటం కోసం కాదు, వ్యక్తిగత జీవితం కోసం. చెప్పటం కొరకు బైబిల్ చదవటం గనక జరిగితే ఆ రీతిగా బైబిల్ చదివేవారు ప్రమాదంలో ఉన్నారని అర్థం అన్నమాట. దేవుని వాక్యాన్ని ఎవరు చదివినా తమ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవడం కొరకు, యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్పు చెందటం కొరకు చదవాలి. అది దేవుని వాక్యం చదవాల్సిన ఉద్దేశం. మనం ఏమైతే గ్రహించామో, మనం ఏమైతే మార్పు చెందుతున్నామో ఆ విషయాలు ఇతరులకు బోధించేది బోధ కదా. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలని, దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవాలని, ధ్యానం చేయాలని మనం చేస్తున్నాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అనగా లోపము లేని క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి కేవలం మందిరానికి వెళ్ళటం, కార్యక్రమాల్లో పాల్గొనటం ఇదే క్రైస్తవ జీవితం అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనము మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన లోపం లేకుండా జీవితాన్ని సరిచేసుకుంటూ మనము అనుదినము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటమే సంపూర్ణత. అది మన జీవితాలకు అవసరమైనది, అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరులారా, నీవు ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణతలోకి ఎదగవలసిన వ్యక్తివై ఉన్నావు అని ప్రేమతో మనం చేస్తున్నాను. ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలని దేవుని వాక్యం చెబుతుందో ఒకటొకటిగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటిగా మనము విశ్వాసంలో సంపూర్ణం కావాలి అని చెప్పుకున్నాం. దాని గురించి చాలా వివరణ మనం తీసుకున్నాం.
రెండవది, అప్పగించిన పనిలో మనము సంపూర్ణులం కావాలి అనే సంగతిని మనం ధ్యానం చేశాం. ఈ రోజున మూడవ విషయాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతికి వ్రాయబడిన 1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యాలను మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మనం ఏ విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలో మరొక సంగతి ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. సంపూర్ణ విధేయత. మనము ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధించుచున్న సత్యమైనది. విధేయతలో మనము సంపూర్ణులం కావాలి. ఆధ్యాత్మిక జీవితంలో విధేయత యొక్క స్థానం చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది కూడా. కాబట్టి విధేయత అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఎంత విలువైనది. కాబట్టి ఈ విధేయతతో కూడిన జీవితంలో లోపము లేకుండా మనము అనుదినము ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించవచ్చు. సంపూర్ణతలోకి మనం ఎదగవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకి నేర్పిస్తున్న సత్యమైనది. మనము విధేయతలో సంపూర్ణం కావాల్సి ఉన్నదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంటుండగా దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అసలు మనము ఎవరికి విధేయత చూపించాలి, మన విధేయత ఎవరెవరైనా చూపించాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉందో కొంచెం వివరంగా ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పేతురు గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని ఇక్కడ చదువుతున్నాం. ప్రతి మానవుడు చూపించాల్సిన మొదటి విధేయత ఇక్కడ మనం చదువుతున్నాం. అదేంటిది అని అంటే సువార్తకు విధేయత చూపించాలి. క్రీస్తునందు ప్రియులారా, సువార్త విరివిగా ప్రకటించబడుతున్నది ఈ రోజుల్లో. సువార్తకు అవిధేయులుగా చేయాలని, సువార్తను ప్రకటింపకుండా కూడా చేయాలని అపవాది ఎన్నెన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి, సువార్త నానా విధాలుగా ప్రకటించబడుతుంది. ఉదాహరణకి ఈ విధంగా ఈ ఛానల్స్ ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే కరపత్రాలు పరిచర్య ద్వారా, అలాగే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దైవ సేవకులు వర్తమానాన్ని అందించుచున్నప్పుడు ఆ రీతిగా ఇంకా పలు విధాలుగా సువార్త పరిచర్య జరుగుతున్నది, సువార్త ప్రజలకు అందించబడుతున్నది. అయితే ప్రతి మానవుడు కూడా, వాక్యం వింటున్న ప్రతి మానవుడు, సువార్త వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సువార్తకు ఏం చూపించాలంటే విధేయత చూపించాలి. వార్తలు ఎన్నో ఉండొచ్చు, కానీ వార్తలో అన్నిటిలో కల్లా గొప్ప వార్త సువార్త. రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం, కానీ వాటన్నిటికంటే విలువైన వార్త ఏంటిది అంటే సువార్త. నీకు ఏ వార్తలు తెలిసినా తెలియకపోయినా సువార్త నీకు తెలియపరచబడుతున్నది. ప్రతి మానవునికి తెలియపరచబడాలి. సువార్త అంతటా ప్రకటించబడాలి. మానవ జీవితానికి శుభమును చేకూర్చే వార్త సువార్త, శుభవార్త, దేవుని వార్త. ప్రియులారా, ఈ సువార్తకు ప్రతి వ్యక్తి విధేయత చూపించాలి. సువార్త విరివిగా ప్రకటించబడుతుంది, పలుమార్లు ప్రకటించబడుతుంది, పరిపరి విధాలుగా ప్రకటించబడుతున్నది. ప్రియులారా వినండి, సువార్త ఎందుకు అని అంటే సువార్త ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి, జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, సమాధి చేయబట్టుని గురించి, తిరిగి లేచుటను బట్టి దాని గురించి, అలాగే ఆయన ఆరోహణం అవటం గురించి, ఆయన తిరిగి రాబోతున్నారు దానిని గురించి, అనగా యేసు ప్రభువారి పుట్టుక మొదలుకొని ఆయన మరలా తిరిగి రాబోయే ఈ దంతటి గురించి ప్రకటించే వార్త సువార్త.
ప్రియులారా, మంచి వార్త ఇది. మానవ జీవితానికి మంచిని చేకూర్చే వార్త, యేసు ప్రభువాని గురించిన వార్త. ఎందుకు అనంటే ప్రతి మానవునికి కూడా కావాల్సింది ఏంటిది అని అంటే పాపక్షమాపణ. ఒక వ్యక్తికి డబ్బు అవసరత కంటే, ఒక వ్యక్తికి పదవి అవసరత కంటే, ఉద్యోగం అవసరత కంటే, చదువు అవసరత కంటే ప్రియులారా మిక్కిలి విలువైనది అవసరమైనది ఏంటిదనంటే సువార్త ప్రకటించబడాలి ప్రతి మనిషికి కూడా. అనగా ప్రతి మనిషికి వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటిదంటే పాపక్షమాపణ పొందిన జీవితం. పాపక్షమాపణ ప్రతి మానవునికి అత్యవసరత. వారు ఏ స్థితిలో ఉన్నవారైనా సరే, వారు ఏ ప్రాంతపు వారైనా సరే, ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే పాపక్షమాపణ. ఈ పాపక్షమాపణ ఎవరి దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడుతుంది అంటే యేసు ప్రభు వారి దగ్గర నుంచి అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభు వారు సర్వ మానవాళి పాపం పరిహారార్థమై సిలువలో చేసిన కార్యమును గురించిన వార్త సువార్త. సిలువను గురించిన వార్త సువార్త. సిలువ నశించుచున్న వారికి వెరితనంగా ఉంటుంది, కానీ ఎవరైతే సువార్తను గ్రహించి పాప క్షమాపణ కావాలని కోరుకుంటారో వారికి దేవుని శక్తి అయ్యున్నది అని మనము లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. కొరింథీయులకు రాయబడే మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా దయచేసి వినండి. ప్రతి మానవుని యొక్క అత్యవసరత ఏంటంటే పాపక్షమాపణ పొందిన జీవితం. పాపక్షమాపణ ఎవరిస్తారండి? మంచి పనులు చేసో, దాన ధర్మాలు చేసో, ఇంకా ఏమేమో చేసి ఒక మనిషి పాపక్షమాపణ పొందగలుగుతారా అని అంటే అసాధ్యం. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందడం కొరకు తాను ఏమి చేసినా పొందలేరు, కానీ మనం ఏమి చేయాల్సిన అవసరం లేకుండా మనకు బదులుగా మనం ఏం చేసినా దొరకని పాపక్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ కార్యం ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ పాపక్షమాపణ పొందకుండా ఉండడం కొరకై ఈనాడు అనేక విధాలుగా అనేక మంది చేత ఆటంకపరచబడుతున్నది సువార్త. శత్రువైన సాతాను ఏ మానవుడు కూడా పాపక్షమాపణ పొందకూడదు, ఏ మనుషుడు కూడా యేసు ప్రభువుని నమ్ముకోకూడదు, ఏ మనుషుడు కూడా పరలోకమునకు వెళ్ళడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో శత్రువైన సాతాను పరిపరి విధాలుగా పలు విధాలుగా సువార్త అందకుండా చేస్తున్నది, ప్రకటించకుండా చేస్తున్నది. అదే సమయంలో వాడు చేస్తున్న మరొక పని ఏంటంటే సువార్త ప్రకటించిన మనుషులకు మనోనేత్రాలు వెలిగించబడకుండా ఉండ నిమిత్తమై ఏదో ఒక రీతిగా గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. సువార్త ప్రకాశం వారి మనోనేత్రములకు కలగకుండా ఉండ నిమిత్తం అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగు చేస్తున్నాడని కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. సువార్త ప్రకాశము అనగా సువార్త అనేది అర్థం కాకుండా ఉండటం కొరకై అనేక మంది నేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. ఇది మాకు కాదు, ఇది మాకు అవసరం లేదు. ఎంత అసహ్యంగా, ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నారండి. తనను తాను రక్షించుకోలేనుడు ఎవరు రక్షిస్తాడు అని. ప్రియులారా, ఆయన తనను తాను రక్షించుకోవడం కోసం కాదు ఈ లోకానికి వచ్చింది, మనల్ని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చిన సర్వ జగద్రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు మేకులతో కొట్టబడ్డాడు, ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే ఆ ప్లేస్లో ఉండవలసింది నీవు నేను సర్వమానవాళి, మనందరి పాపభారాన్ని ఆయన మోసి మనకు పొందవలసిన శిక్షను తాను భరించి మనల్ని విమోచించడానికి వచ్చిన విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించిన సువార్తను ఈనాడు లోకమంతటా ప్రకటించబడుతూ ఉంటే ప్రియులారా ఆటంకపరచబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే సువార్త ప్రకటించబడుతున్న దానికి విధేయత చూపని వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని మనం చదువు. సువార్తకు అవిధేయులైన వారికి పట్టబోయే గతి ఎంత భయంకరమైనదో దేవుని వాక్యం చెప్తాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు గొప్ప దైవజనుడు, ఆయన పలికిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, గతంలో కూడా ఈ మాటను నేను జ్ఞాపం చేశాను. సువార్త వినని ప్రజలు కోట్ల కొలదిగా ఉంటే రెండోసారి నువ్వు సువార్త వింటున్నావు అంటే నీకెంత ధైర్యం అన్న కదండి. ఈ రోజున చాలామంది అనేక పర్యాయాలు సువార్త వింటున్నారు, కానీ విధేయత చూపట్లేదు. ప్రతి మానవుడు కూడా విధేయత చూపించాల్సింది
దేవుని సువార్తకు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సువార్త వింటున్నా? ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయారని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడని ఎన్ని సంవత్సరాలుగా నీకు ప్రకటించబడుతుంది. ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నావు, ఎన్ని ఈస్టర్లు చేసుకున్నావు. మరికొంత రోజుల్లో మనము యేసు ప్రభువారు పుట్టుకొని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అంటే ఆటయాల్లో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారని కాదని నా భావం. దేవుడు అదొక అవకాశంగా ఇస్తున్నాడు. ఆయన పుట్టుకొని గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటింప చేయడానికి అదొక అవకాశాలు, ఆ కార్యక్రమాలు. వాటిని మనం ఆచారాలుగా జరుపుకొని అంతవరకే సరిపెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు. నేను దాన్ని ప్రోత్సహించను, దాన్ని నేను ఏమాత్రం కూడా అంగీకరించలేను. దేవుని వాక్యం అస్సలు అంగీకరించదు దాన్ని. కాకపోతే అదొక అవకాశం సువార్త ప్రకటించబడటానికి. అయితే ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సువార్తకు ప్రతి మనిషి కూడా విధేయత చూపించాలి. ఎందుకో తెలుసా? ఈ రోజున దేవుడు నీకు సువార్త వినిపిస్తూ ఉన్నాడంటే దాని అర్థం అది యేసయ్యని ఇంకను ప్రేమించుచున్నాడు అనే దానికి గుర్తు. నువ్వు ఎన్నిసార్లు సువార్త వింటున్నా, ఎన్నిసార్లు తిరస్కరిస్తున్నా, ఎన్నిసార్లు ప్రకటించబడుతున్న సువార్తను అడ్డుకుంటూ ఉన్నా, అయినా నీ దాకా వస్తుంది, నీ ద్వారా అడ్డగించబడుతుందంటే దాని అర్థం ఎవరి కొరకో కాదు సువార్త ప్రకటించబడుతుంది, నీ కొరకే సువార్త ప్రకటించబడుతుంది. ప్రకటింప చేయకుండా నేను అడ్డుకున్నానని నువ్వు సంతోషపడుతున్నావేమో. సోదరి సోదరుడా, వినండి జాగ్రత్తగా. ఒకవేళ సువార్త ప్రకటించబడుతుంటుండగా సువార్త ప్రకటించుచున్న వ్యక్తులను ఆటంకపరుస్తున్నావేమో, అభ్యంతరపరుస్తున్నావేమో. అయ్యో నేను ఎంత ఘోరమైన తప్పిదం చేశాను, అయ్యో నేను ఎంత ఘోరమైన పాపినని ఏడవలసిన పరిస్థితి వస్తే ఆ రోజున ఎవరు నిన్ను తప్పించగలుగుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు సువార్తను అడ్డుకోవడం తేలికే, సువార్తను అభ్యంతరపరచడం తేలికే, కానీ దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో, దాని పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం ఇది అని నేను ఒక దైవజనునిగా ఈ మాటను తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఆటంకపరిచే పరిస్థితులు నీకు లేకపోయినా, నువ్వు అంగీకరించే పరిస్థితులు దేవుడు నీకు అవకాశాలు కల్పించినా, ఎందుకని ఎన్ని సంవత్సరాల తరబడి సువార్తకు లోబడకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయమని నేను దైవ సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, సువార్త ప్రకటించబడిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. నువ్వు సువార్త వింటున్నావు, లోబడు, ఇదే చూపించు, పాపాన్ని విడిచిపెట్టు, పాప క్షమాపణ పొందు, దేవుని బిడ్డగా జీవించు, నిత్య జీవం నీ కొరకు సిద్ధంగా ఉన్నదని నేను ఈ మాటను నీకు తెలియజేస్తున్నాను. మనము సువార్తకు విధేయత చూపించాలి. రెండవది మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే వాక్యానికి అవిధేయులు కాకూడదు, వాక్యానికి విధేయత చూపించాలి అని వాక్యం చెప్తా ఉంది. సోదరి సోదరులారా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నది. ఆదివారం కానివ్వండి, బైబిల్ స్టడీ కానివ్వండి, విజ్ఞాపన కూటం కానివ్వండి, ఇంకా గృహాలలో జరిగే గృహ కార్యక్రమాలు కానివ్వండి, జ్ఞాపకార్థ కూటాలు కానివ్వండి, పుట్టినరోజు కూటాలు కానివ్వండి, రిటైర్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, ఎనీహౌ ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నాం. దైవజనులు ఎంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఒక రీతిగా చెప్పాలనంటే వాక్యపు వర్షం కుమ్మరించబడుతున్న పరిస్థితులు మనకు ఉన్నాయి. అనేక మంది దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రియులారా, వింటున్న వాక్యమునకు ఎంత విధేయత చూపిస్తున్నావు అనేది చాలా కీలకమైనది. ఎంతో వాక్యం ప్రకటించబడుతూ ఉంటుండగా నువ్వు ఎంత వాక్యాన్ని స్వీకరించగలుగుతున్నావు, ఎంత వాక్యానికి విధేయత చూపిస్తున్నావు. దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, వాక్యమునకు మనము అవిధేయత చూపించకూడదు. ఏం చూపించాలంటే విధేయత చూపించాలి అని చెప్తుంది. చాలామంది దేవుని వాక్యం వింటున్నారు, కానీ ఆ కాసేపు అలా గుర్తుపెట్టుకుంటారు, తర్వాత దాన్ని మళ్ళీ మర్చిపోతారు. కొంతమంది వచ్చి మాటలు చెప్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. వేటి గురించి అంటే తగాదల గురించి.
ఒక చోట ఇద్దరు ముగ్గురికి తగాదైంది అనుకోండి. ఆ తగాదైన సంగతులు ప్రారంభం నుంచి ముగింపు దాకా పూస గుచ్చినట్లుగా ఏమంటే చక్కగా చెప్తారు. కాదు 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 ఆ మాట కాదండి ఈ మాట అని మళ్ళీ సరి చేసుకుంటారు. ఏమండి రోడ్ రోలర్ తిప్పినట్లుగా దేవుని సేవకులు ముందుకు వెనక్కి ఎన్నో విధాలుగా వాక్యం హృదయంలోకి వెళ్ళాలని బోధిస్తే ఒక్క మాట గుర్తుండదు. ఇంకెక్కడ విధేయత? ప్రియులారా, నీవు వాక్యం వినకుండా, వాక్యాన్ని గుర్తుపెట్టుకోకుండా, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా ఇంకా విధేయత ఎక్కడ చూపిస్తావు? నువ్వు విధేయత చూపించాలంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు హృదయంలో ఉన్న వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించాలంటే వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో ఉండాలంటే చదవటం ద్వారానో వినటం ద్వారానో హృదయంలోకి వాక్యం వెళుతుంది. ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. దేవునికి కావాల్సింది ఎవరంటే వినువారు మాత్రమే అవసరం లేదు, చదివేవారు మాత్రమే అవసరం లేదు. నువ్వు చదివినా వినినా దాని ప్రకారం అనుసరించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మన అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో మనం చేయాల్సిన రెండో విషయం, సంపూర్ణత మనం కలిగి ఉండవలసిన రెండో విషయం ఏమిటనంటే విధేయతలో సంపూర్ణత. విధేయతలో మనం సంపూర్ణం కావాలి. రెండో విషయం చెప్పుకుంటున్నాం. మొదట సువార్తకు లోబడాలి, రెండవది దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి. ప్రియులారా, వాక్యమునకు అవిధేయత చూపించి ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. సువార్తకు విధేయత చూపించి రక్షణ ఎలా పొందలేరో, రక్షణ పొందిన వ్యక్తులు వాక్యానికి అవిధేయత చూపించి రక్షణను కొనసాగించుకోలేరు. ఒక వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తాను పొందిన రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకోవాలంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే వాక్యమునకు విధేయత. నీవెప్పుడైతే వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉంటావో, ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలభరితమైన స్థితిలోకి ఎదుగుతూ ఉంటావు. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు. ప్రారంభం నుంచి కూడా నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. క్రీస్తునందు పసిపిల్లలైనయు శరీర సంబంధమైన మనుషులని మీతో మాట్లాడాల్సి వచ్చింది. మీరు పాలు త్రాగువారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు అంటున్నాడు. హెబ్రీయులకు రాస్తుంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారైంటుండగా ఒకడు మొదటి మూలపాటలు మరలా మీకు నేర్పాల్సి వస్తుంది. మీరు పాలు త్రాగే స్థితిలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినగల స్థితులు లేరు అంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి వాక్యమునకు విధేయత చూపించే జీవితము దేనికి గుర్తు అని అంటే ఎదుగుదలకు గుర్తు. నీవు వాక్యానికి అవిధేయత చూపిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగట్లేదని అర్థం. వెర్రితనంగా, జ్ఞానము లేకుండా, బుద్ధిహీనంగా, మూర్ఖంగా జీవితాన్ని జీవించే పిల్లలు మాకు కావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారా? కోరుకోరు కదా. మంచి బుద్ధి కలిగి, మంచి జ్ఞానం కలిగి, వివేకము కలిగి జీవించే పిల్లలు మాకు కావాలని ఏ తల్లిదండ్రులు ఆశిస్తారు కదండి. మరి రక్షించబడిన నీవు నీ దగ్గర నుంచి దేవుడు ఏం ఆశిస్తాడు? వాక్యాన్ని పక్కన పెట్టి లోకానుసారంగా జీవించే జీవితాన్ని దేవుడు ఆశిస్తాడా? వాక్యానికి అవిధేయత చూపించి లోక పద్ధతులకి, లోకానుసారమైన పరిస్థితులకి నువ్వు విధేయత చూపించటను దేవుడు నీ దగ్గర నుంచి ఆశించుచున్నాడా? దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశించుచున్నారు అని అంటే వాక్యమునకు విధేయతను కోరుతున్నాడు. వాక్యమునకు విధేయత చూపించాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. నీవు వాక్యమునకు అవిధేయత చూపించి ప్రియులారా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవటం అసాధ్యం. కాబట్టి వాక్యానికి విధేయతను దేవుడు కోరుతున్నాడు. వినేవారు మాత్రమేనా వాక్యానికి విధేయత చూపించాల్సింది? కాదు. మొదట బోధించుచున్నవారు వాక్యానికి విధేయత చూపించాలి. తదుపరి వాక్యాన్ని వింటున్న వ్యక్తులు కూడా వాక్యానికి విధేయత చూపించాలి. చెప్పేవారిని విధేయత చూపించాల్సింది, వినేవారు అవసరం లేదా అని అంటే చెప్పేవారు విధేయత చూపించాల్సిందే, వినేవారు విధేయత చూపించాల్సిందే. కానీ ఇదే పేతురు గారు 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నారు. ఆ మాట నేను మీ ఎదురు తీసుకొస్తున్నాను. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుతున్నాను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి అని చదువుతున్నాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అమ్మ బాబాయ్, ఎంత దారుణమైన విషయం ఇది. సోదరి సోదరులారా, దయచేసి శ్రద్ధగా వినండి. ఇక్కడ కట్టువారు అని అంటే ఎవరు? దేవుని సేవకులు. కొంతమంది దేవుని సేవకులు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. దేవుని సేవకులే అవిధేయులైతే మరి విశ్వాసుల సంగతి ఏంటి? బోధించుచున్న వ్యక్తే బోధన అనుసరించకపోతే మరి వింటున్న వ్యక్తులు ఎలా అనుసరిస్తారు? కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. ఎంత అసహ్యమైన పరిస్థితో ఇది. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. దేవుని సేవకుడు ఎలా ఉంటాడో సంఘము కూడా అలాగే ఉంటుంది. లోకంలో ఒక మాట అంటారు కదా, యథారాజ తథా ప్రజ అని. దేవుని సేవకుడు దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపిస్తాడో ఆ సంఘము కూడా దేవుని వాక్యానికి అంత విధేయత చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏ సంఘము కూడా సేవకుని కంటే ఎక్కువ విధేయత చూపించే పరిస్థితులు ఉండవు. ప్రతి సేవకుడు కూడా సంఘానికి ఎలా ఉండాలని అంటే మాదిరిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు. ప్రతి దైవజనుడు కూడా సంఘానికి మాదిరికరంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరండి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ప్రతి దైవజనుడు కూడా ఈ మాట చెప్పగలగాలి. ఏమని? మీరు నన్ను పోలి నడుచుకోనండి అని. నిన్ను పోలి నడుచుకుంటే సంఘం పరలోకం వెళ్ళగలుగుతుందా? దైవజనాంగమా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచించేద్దాం. నిన్ను పోలి నడుచుకుంటే సంఘము పరలోకం వెళుతుందా, ఇంకెక్కడికైనా వెళ్ళిద్దా? పౌలు గారు అంటున్నారు, నన్ను పోలి నడుచుకునండి, నా అడుగులో అడుగు వేయండి, నేను నడిచినట్టుగా మీరు నడవండి, నేను చేసినట్టుగా మీరు చేయండి. ఎంత చక్కని మాట. సోదరి సోదరులారా, మన ఎదుట కూర్చున్న వ్యక్తులు విశ్వాసులు వాక్యమునకు అవిధేయులు అవుతున్నారు అంటే కారణం ఒకంత మన మీదే బాధ్యత ఉన్నది. ఎంతో నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తుంటుంటేనే అనేక మంది వాక్యమునకు అవిధేయులుగా బ్రతుకుతుంటే, ఒక సేవకుడు సేవకురాలే వాక్యమునకు అవిధేయత చూపిస్తే, ఒక సేవకుడు సేవకురాలే లోకము చేత ఆకర్షించబడితే, ఒక సేవకుడు సేవకురాలే పాపంలో చిక్కుపడితే మరి విశ్వాసుల సంగతి ఏంటి? పెద్దలు అన్నారు, గడ్డపారలే కొట్టుకుపోతే ఒగుడాకుల సంగతి ఏంది అని. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మన దగ్గర నుంచి విధేయతను కోరుతున్నాడు. సువార్తకు విధేయత చూపించాలి, వాక్యమునకు విధేయత చూపించాలి. వాక్యమునకు ఎంత విధేయత చూపిస్తున్నాము అనేదాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకుందాం. దేవుడు అట్టి మహాకృప మనకు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. దయగల తండ్రి, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అవిధేయులుగా ఉన్న వారిని దర్శించి విధేయతను నేర్పించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని దర్శించి మంచి ఆరోగ్యం దయచేయండి. సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి. మీరు అక్కడ కొరకే, మీ రాజ్యం కొరకే సిద్ధపరిచి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి, మనల్ని అందరినీ వర్ధిల్ల చేసి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము.